జగన్ పరిపాలన ఎలా ఉంది? జగనన్న పరిపాలన చాలా 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 బాగుంది. తండ్రి లేని వారికి, వితంతువులకి, ముసలోళ్ళకి, ముక్కోళ్ళకి అన్నిటికీ చాలా బాగుంది. కానీ జగనన్న జరా కాలనీ ఇల్లు కట్టుకునే వాళ్ళకి మీరు ఇచ్చిన స్థలంలో ఒక ఇల్లు కట్టేది సంగతి తర్వాత, కానీ వాళ్ళ స్థలంలో ఇల్లు కట్టుకునే వాళ్ళకి దయచేసి కాలనీ ఇవ్వండి, దయచేసి ప్లీజ్ ప్లీజ్ అన్న. అంటే ఇప్పుడు చూసుకుంటే చాలా మంది బాగాలేదని, డెవలప్మెంట్ లేదు, ఒక రాజధాని లేదు అంటున్నారు కదా, చాలా మంది తిడుతున్నారు కదా జగన్ గారి పరిపాలనలో. అది ఏ కుట్రతో చెబుతున్నారో ఎందుకు చెబుతున్నారో మాకు తెలియదు. మాకైతే మంచిగానే ఉంది ఏపీలో. కానీ రోడ్లు అన్నా జర రోడ్లు కూడా పంపించాను, ఆ రోడ్లు పాడైపోతున్నాయి అన్న. అంటే ఇప్పుడు చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న వాలంటీర్లు ఉన్నారు, వాలంటీర్ల వల్ల డేటా అంతా లీక్ అవుతుందని చెప్పాడు కదా, దాని గురించి ఏమి చెప్తారు? వాలంటీర్లు మంచిగా పనిచేస్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారు విమర్శించారు కదా వాలంటీర్ల వల్ల నష్టం జరుగుతుందని. పవన్ కళ్యాణ్ గురించి మాకు తెలియదండి, సారీ. అంటే నారా లోకేష్ పాదయాత్ర కూడా చేస్తున్నారు కదా, పాదయాత్ర గురించి ఏం చెప్తారు? ఆయన గురించి మేమేం చెప్పలేము. ఓన్లీ జగన్ అసలు అంటే ఆయన గురించి వాడి గురించి నేనేమీ చెప్పలేను. ఓన్లీ జగన్ కోసం కాదు అని నేనేం చెప్పలేను, అవునని చెప్పలేను, కాదు అని చెప్పలేను. జగన్ బట్టి మాకు మేలు చేస్తాడు, నో ప్రాబ్లం. ఈ కాలనీలు ఇల్లు లేని వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు, ఇల్లు లేక కొంచెం ఇరుకుగా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి వాళ్ళ కాలనీలు ఇస్తే బాగుంటుంది. ఓకే, మళ్ళీ 2024 ఎవరు సీఎం అవుతారంటారు? ఆ విషయం మనం చెప్పలేము. అంటే మీరు ఎవరు అవ్వాలనుకుంటున్నారు? జగన్ అవ్వాలనుకుంటున్నారా మళ్ళీ సీఎంగా? అంటే పథకాలు ఇప్పుడు పెట్టే పథకాలు అందరికీ అందుతున్నాయా? అందరికీ అందుతున్నాయి. వాలంటీర్లు కూడా బాగానే పనిచేస్తున్నారు.